ఊరు పేరు భైరవకొన. ట్రైలర్ ఈజ్ గుడ్. ట్రైలర్లో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీన్స్ చాలా బాగున్నాయి, కానీ ట్రైలర్ కట్ కరెక్ట్గా చేయలేదు అనిపించింది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ చూస్తే స్టోరీ ఈజీగా అర్థమవుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడ పురాణానికి 4 పేజెస్ మిస్ అయ్యాయి. మిస్ అయిన ఆ 4 పేజెస్ మూవీలో మెయిన్ ప్లాట్. బట్ ఆ 4 పేజెస్ ఎలా మిస్ అయ్యాయి? భైరవకొన ఊరికి మిస్ అయిన 4 పేజెస్కి సందీప్ కిషన్కి లింక్ ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ట్రైలర్ చూశాక నాకైతే మంగళవారం అండ్ విరూపాక్ష మూవీ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే మిస్టరీ థ్రిల్లర్, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్, స్టోరీ అంతా ఒక్క ఊర్లోనే జరగడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కామన్ పాయింట్స్ అనిపించాయి. ముఖ్యంగా విరూపాక్షలో శాసనాల గ్రంథం, ఇక్కడ గరుడ పురాణం బుక్ సిమిలర్గా అనిపించాయి. ఇక ట్రైలర్లో నాకు నచ్చినవి విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్, సినిమాటోగ్రఫీ, సందీప్ కిషన్స్ డైలాగ్, యాక్షన్ సీన్స్. 2 హీరోయిన్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తుంది. వర్ష కిల్లింగ్ సీన్, మినుగురు పురుగులు సీన్స్ బాగున్నాయి. మూవీలో ఇంకా గూస్బంప్ సీన్స్ ఉండేలా ఉన్నాయి. సాంగ్స్, ఇక ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నిజమే నేను చెబుతున్న సాంగ్ వైరల్ అయిపోయింది. తర్వాత ఇంకా సందీప్ కిషన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ బాగున్నాయి. అండ్ సందీప్ కిషన్ వెరీ హార్డ్ వర్కర్ పర్సన్ అని డిఫరెంట్ మూవీసే చూస్ చేసుకుంటాడు. బట్ ఏ ఒకటి అంత పెద్ద హిట్ రాలేదు. స్టిల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు. హీరో లాగే ఏ మూవీ డైరెక్టర్ విఐ ఆనంద్ కూడా అన్ని డిఫరెంట్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. టైగర్, ఎక్కడికి పోతావో చిన్నవాడా, ఒక క్షణం మూవీస్ బాగుంటాయి. బట్ డిస్కో రాజా మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. ప్రొడ్యూసర్ అనిల్ సుంకారా ప్రీవియస్ మూవీస్ ఏజెంట్ అండ్ బోలా శంకర్ డిజాస్టర్ మూవీస్ వచ్చినా సామజవర్గమన మూవీతో హిట్ కొట్టారు. సో హీరో సందీప్ కిషన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని, ఈ మూవీతో సూపర్ హిట్ రావాలని కోరుకుందాం. ఇప్పటి వరకు అయితే Feb 9th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సంక్రాంతి నుంచి పోస్ట్పోన్ చేసుకొని Feb 9th ఈగిల్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. 2 మూవీస్ కూడా బాగా ఆడాలని కోరుకుందాం. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.